అరే, కిరాణా షాప్ ఐటమ్స్ ఇక్కడేమీ లేవే, అంతా అయిపోయినట్టున్నాయి. సర్లే, ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం. కందిపప్పు 1 కేజీ, మినపప్పు 3 కిలోలు, పచ్చిమిరపకాయలు, బాస్మతి రైస్ 1 కిలో, సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత పంచదార. ఓకే, సరే. ఇంకా ఎంతసేపట్లో వస్తుందని చూపిస్తుంది. 10 నిమిషాలు అవుతుందా? సరే. ఎవరు మీరు? నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఇదిగోండి మేడం, మీరు ఆర్డర్ చేసిన వస్తువులు. థ్యాంక్ యూ. మేడం, ఏంటి చెప్పండి. మీరు నాకు సాయం చేస్తారా? చెప్పండి. నా మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకేమైనా డెలివరీ ఆర్డర్స్ వస్తే చూసుకోవాలి. కాసేపు ఇక్కడ నా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చా? ఓకే, బయట ప్లగ్ పాయింట్ ఉంది, అందులో పెట్టుకోండి. మేడం, నా దగ్గర ఛార్జర్ కూడా లేదు. అలాగా, సరే ఆగండి, ఇప్పుడే వస్తాను. ఇదిగోండి ఛార్జర్. థ్యాంక్స్ అండి. ఏంటిది? మేడం, మేడం, మేడం. వస్తున్నానుండండి. ఏంటి? మేడం, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ సరిగా పనిచేయట్లేదు. లోపల కాసేపు ఛార్జింగ్ పెట్టిస్తారా? సరే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను లోపల ఛార్జింగ్ పెట్టిస్తాను. ఓకే మేడం. మేడం, మేడం, మేడం. పిలిచారా? అవును మేడం. ఏంటి? బయట నిలబడాలంటే చాలా కష్టంగా ఉంది మేడం. కొంచెం సేపు లోపల కూర్చోవచ్చా మేడం? సరే, కూర్చోండి. మేడం. ఏంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకేమైనా సహాయం చేయాలా? లేదు లేదు, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూర్చోండి, లేదంటే బయటకు వెళ్ళి వెయిట్ చేయండి. నేను మీకు హెల్ప్ చేస్తాను మేడం. హలో, అసలు మీరు ఎవరు? మీరు ఏమంటున్నారు?
మీరు నాకెందుకు హెల్ప్ చేయడం? ముందు మీరు బయటకు వెళ్ళండి. లేదు మేడం, నేను మీకు ఎలాగైనా సాయం చేయాలి. హలో, ఆగండి. మీరు బయటికి వెళ్తారా లేదా? లేదు మేడం, ప్లీజ్ మేడం, నేను మీకు ఖచ్చితంగా సాయం చేయాలి. మీరు బయటికి వెళ్ళండి. ఏంటి మేడం ఇలా అంటున్నారు? నేను మీకు సాయం చేస్తాననే కదా అంటున్నాను. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. హలో హలో, ఒకసారి ఇంటికి రండి. ఏంటి ఏమైంది? ఎవరో ఒక అతను వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అలాగా, ఇప్పుడే వస్తున్నాను. హ, మేడం, హ, హ. ఏంటి మేడం అసలు మీరు ఏం చేస్తున్నారు? నేను మీకు సాయం చేస్తాననే కదా అంటున్నాను. ఈలోపు మీరెవరికో ఫోన్ చేస్తున్నారు. రే, నువ్వు బయటికి వెళ్తావా లేదా? మేడం, మీరు ఏం అనుకోకండి మేడం, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకెందుకో మిమ్మల్ని చూసినప్పటి నుంచి సాయం చేయాలని అనిపిస్తుంది. రే, చెప్పు తెగుద్ది. పోరా, మరేదిగా వెళ్ళు. ఇంకాసేపట్లో మా ఆయన వచ్చేస్తారు. అప్పుడుంది నీకు. రేయ్, ఎవరా నువ్వు? హలో, మీరెవరు? నేను ఎవరన్నా? కొట్టేనట్టు చస్తావు. నా ఇంటికొచ్చి నేనే ఎవరన్నా అడుగుతావా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? సార్, ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చానండి. మరి ఇచ్చి వెళ్లకుండా నా భార్యను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నీ ఐడియా ఏంటో నాకు తెలుసురా. రారా, నీలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు. నేను పోలీసులకు అప్పగించి బుద్ధి చెప్పాలి. రా, బయటికి రా. రమ్మంటుంటే. సార్ సార్ సారీ సార్, ఏదో తెలియకుండా చేశాను. ఏమండి, వీడన్నీ తెలిసే చేస్తున్నాడు. ఇప్పుడేమో తెలియకుండా చేశానంటున్నాడు. వీడిని నమ్మకండి. సార్ సారీ సార్, క్షమించండి. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను సార్. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను సార్. ఏవండి, వీడిని అస్సలు వదలకండి. ఇంకా ఎంతమంది అమ్మాయిల్ని లెబ్బెత్తి పెట్టుంటాడు. వీడిని ఎలాగైనా పోలీసులకి అప్పగించండి. అవును, వీడిని అస్సలు వదలకూడదు. రారా. సార్ రా. వద్దు సార్. సార్ నోరు మూసుకుని రా. సారీ సార్. రేయ్, ఆ భార్య దగ్గర తప్పుగా నడుచుకుంటావా? ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదురా. రారా. సార్, చెప్పేది వినండి సార్. రేయ్, సార్ సార్ నిన్ను. ప్లీజ్ సార్, క్షమించండి సార్. సరే, ఈ ఒక్కసారి రారా. కుదరదు. ఇంకెలాంటి పనులు చేయండి సార్. ప్లీజ్ సార్. సారీ సార్. ఏవండి, వాడి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టమని చెప్పి చాలా సతాయించాడు. ఈ ఫోన్ మీరు పోలీసులకు ఇవ్వండి. ఇటువు. రారా. సారీ సార్. మేడం, ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. రేయ్, రారా, నిన్ను పోలీసులకు అప్పగిస్తాను. సారీ సార్. నోరు మూసుకుని రా. సార్ రారా. సార్, నా మాట రేయ్, వినండి సార్. సార్ నోరు ప్లీజ్ మూయ్. సార్. రా. వద్దు సార్. నీలాంటి వాళ్ళకి పోలీసులే కరెక్ట్ రా. సార్, ఈ వాళ్ళ ఒక్కసారి పద్ధతులు కుదరండి అడిగితే సార్. అప్పుడు చెప్తావు. ప్లీజ్ సార్, పోలీసుల దగ్గరికి వద్దు సార్. నోరు మూయ్. ఇంకోసారి నేను చేయను సార్. వాళ్ళతో ఆడుకుంటావా? ప్లీజ్